నుదుట పైన నలుపుతోటి, ముక్కు పైన నలుపుతోటి, ముఖం పైన నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారా? లేజర్ థెరపీస్ ఏ విధంగా సేఫ్గా ఉంటాయి, ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలని ఆలోచిస్తున్నారా? వీటన్నిటికీ మీకు జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి సన్లైట్ ఎక్స్పోజర్ తోటి నలుపు పెరుగుతూ ఉంటుంది. సన్లైట్ ఎక్స్పోజర్ అనేది మనం అర్థం చేసుకోవాలండి. సూర్యుడు వెలుతురు అనేది మనకి ఖచ్చితంగా తగులుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి నలుపు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు వెలుతురు మన చర్మం పైన తగులుతున్నప్పుడు నలుపుగా మారటానికి కారణం మెలనోసైట్. ఈ మెలనోసైట్ ఏదైతే ఉంటుందో మెలనిన్ ని ప్రొడక్షన్ చేస్తుందండి. ఈ మెలనోసైట్ మెలనిన్ ప్రొడక్షన్ చేసి ఈ మెలనిన్ ఒక లేయర్స్ లాగా ఫామ్ అయి మన చర్మంలోకి అల్ట్రావైలెట్ లైట్ రాకుండా కాపాడటానికని మనకి ఇది పనిచేస్తుంది. అల్ట్రావైలెట్ లైట్ ని మెలనోసైట్స్ మెలనిన్ ని అబ్జార్బ్ చేసేసుకొని ఆ మెలనిన్ డిగ్రేడ్ అయిపోయి మనకి చర్మానికి ప్రొటెక్షన్ చేస్తుంది. దీనికోసమనే నేను సన్ స్క్రీన్ చెప్తూ ఉంటాను. సన్ స్క్రీన్ గనక వాడితే గనక మెలనిన్ బదులుగా మనకి సన్ స్క్రీన్ పనిచేసి అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అలా అబ్జార్బ్ చేసుకోవటం తోటి మనకి చర్మంలోకి అసలుకి అల్ట్రావైలెట్ రేడియేషన్ రాకుండా ఉండటం తోటి మనకి నలుపు ప్రొడక్షన్ అనేది అవసరం లేకుండా మెలనోసైట్ అనేది మెలనిన్ ప్రొడక్షన్ ని రెగ్యులేట్ చేస్తుంది. కానీ అక్కడ ఉన్న మెలనిన్ ను తగ్గించుకోవాలనంటే ఎలా? అలాంటప్పుడే మనం ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనంటే మనకి మెడికేషన్స్ ఉంటాయండి, లేజర్స్ ఉంటాయండి, పీల్స్ ఉంటాయండి, మంచి మైక్రోనీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయండి, అలానే మనకి పిఆర్పి థెరపీస్ ఉంటాయి, స్కిన్ బూస్టర్ థెరపీస్ ఉంటాయి, అలానే ఇతరత్ర అడ్వాన్స్ థెరపీస్ కూడా ఉంటాయి. ఐవి గ్లూటథైన్ థెరపీస్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధమైన థెరపీస్ తీసుకోవటానికని మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యమైనది సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్. మీ బెస్ట్ ఫ్రెండ్ ట్యానింగ్ ఉంటే గనక మీకు బెస్ట్ ఫ్రెండ్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది ఉదయం మధ్యాహ్నం పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. కాస్మెటిక్ లో అవైలబుల్ సన్ స్క్రీన్స్ ఉన్నాయండి. అసలు నేను బయట మెడికల్ షాప్కి వెళ్లకుండా నేను ఆన్లైన్ లో తీసుకుంటున్నాను సార్ సీరమ్స్, నేను అలానే సన్ స్క్రీన్స్, అలాంటప్పుడు నాకు ఇది సరిపోదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సన్ స్క్రీన్స్ అలా మీరు ఆన్లైన్ లో తీసుకున్న దానికి మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ కి చాలా తేడా ఉంటుంది. మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ వాడటం వల్ల మీ చర్మంలో ఎక్కువగా ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ వాడటం వల్ల మీకు చర్మంలో ఒక మంచి లేయర్ లాగా ఫామ్ అయి అక్కడ మీకు మంచిగా అబ్జార్ప్షన్ అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి అవుతుంది అనమాట. మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ లో హయ్యర్ పర్సెంటేజ్ ఆఫ్ ఫిజికల్ కానీ బ్లాకర్స్ కానీ లేకపోతే కెమికల్ బ్లాకర్స్ సన్ స్క్రీన్స్ కానీ బాగా పనిచేస్తాయి. ఆక్టాక్సీ సినమేట్ కానీ, బెంజాక్సీ సినమేట్స్ కానీ, ఆక్టినాక్సైడ్స్ కానీ, సినమేట్స్ కానీ, లేకపోతే మీకు జింక్ ఆక్సైడ్ కానీ, టైటానియం డయాక్సైడ్ కానీ ఇతరత్ర సన్ స్క్రీన్స్ అనేటివి బాగా పనిచేస్తాయండి. ఈ సన్ స్క్రీన్స్ మనకి మోతాదులో ఉండాలి. అంటే 15 SPF 30 SPF అనేది అవసరం ఉంటుంది అనమాట. అలానే 50 SPF కూడా ఉంటుంది. మన భారతదేశంలో దక్షిణాది రాష్ట్ర ప్రజలకి మనకి 15 SPF 30 SPF అనేది సరిపోతుందండి. కానీ 50 SPF అనేది కొద్దిగా ఆయిలీగా గ్రీజీగా ఉంటుందండి. ఎక్కువ బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ అనేది బాగా పనిచేస్తుందండి. అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ లో ఏ వేవ్ లెంత్ ఉంటుందండి, బి వేవ్ లెంత్ ఉంటుంది. ఈ ఏ వేవ్ లెంత్ బి వేవ్ లెంత్ కి మనకి మంచిగా బ్లాక్ అవ్వటానికని ఈ సన్ స్క్రీన్స్ అనేవి బాగా పనిచేస్తాయి. సో 50 SPF అనేది డ్రై స్కిన్స్ కి వాడొచ్చండి, ఎందుకంటే అది కొద్దిగా గ్రీజీగా ఉంటుంది కాబట్టి. 30 SPF సన్ స్క్రీన్స్ కొద్దిగా తక్కువ గ్రీజీగా ఉంటుంది అనమాట. ఆ తక్కువ గ్రీజీగా ఉండటం తోటి చర్మానికి ఎక్కువగా నప్పుతుంది, ఎక్కువ సార్లు పెట్టవచ్చు అనమాట. సో సన్ స్క్రీన్స్ అనేది మనం ఖచ్చితంగా ఇలా వాడుకుంటూ మంచి ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని అంటే మనకి బ్లూ లేజర్ అని కొత్తగా స్టార్ట్ చేస్తామండి. ఈ బ్లూ లేజర్ తోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురాగలుగుతున్నామండి. బ్లూ లేజర్ తోటి మనకి నెలకు ఒకసారి మనం అలా చేస్తూ ఉంటే ట్యానింగ్ అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ బ్లూ లేజర్ తోటి చేయటం తోటి చర్మంలో మనకి మంచి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటుంది. లేజర్ ఎలా చేస్తారు డాక్టర్ గారు, అసలు ఏ విధంగా పని చేస్తుంది అని అడుగుతూ ఉంటారు. లేజర్ ఏంటనంటే మనకు ఒక ఇన్విజిబుల్ లైట్. ఈ లైట్ మనకి ఇన్విజిబుల్ గా ఉన్నప్పుడు మనకి చర్మం లోపలికి వెళ్ళి అక్కడ చర్మంలో నలుపుని తీసేస్తుంది అనమాట. అంటే ఇలా మనం మొత్తం తెల్లగా అయిపోతామని కాదండి, కానీ దాన్ని టార్గెట్ చేస్తుంది. ఎలా టార్గెట్ చేస్తుంది? ఎక్సెసివ్ మెలనిన్ ని అది టార్గెట్ చేస్తుంది. ఎలా ఎక్సెసివ్ మెలనిన్ ని టార్గెట్ చేస్తుంది అని అంటే ఈ లేజర్ ఏం చేస్తుంది అంటే చర్మ కణాల లోపల నుంచి వెళ్తుందండి.
అదే మనం కెమికల్ పీల్ పెట్టామనుకోండి, మనం పీల్ పెట్టిన దాంతోటి ఆ చర్మ కణాలు మధ్యలోంచి వెళ్తూ లేకపోతే చర్మ కణాలను డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్ళు నలుపుని టార్గెట్ చేస్తుంది. లేజర్ ఏం చేస్తుందంటే చర్మ కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎళ్లి డైరెక్ట్‌గా మెలనిన్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుందన్నమాట. సో, ఈ మెలనిన్‌ని టార్గెట్ చేయటానికని లేజర్ లోపలికి ఎలా ఎళ్తుంది అనంటే దానికి క్రోమోఫోర్స్ అనేటివి పనిచేస్తాయండి. లేజర్‌కి 3 విధాలుగా టార్గెట్లుంటాయండి. ఒకటి మెలనిన్ అండి, రెండోది హిమోగ్లోబిన్ అండి, మూడోదొచ్చేసి వాటర్. సో, ఈ 3 మాత్రమే దాన్ని టార్గెట్ చేస్తుందన్నమాట. లేజర్ ఈ వివిధ రకాలైన లేజర్స్ ఉంటాయి. అంటే పిగ్మెంట్‌ని మెలనిన్‌ని టార్గెట్ చేసేది మన బ్లూ లేజర్ టెక్నాలజీస్. ఈ బ్లూ లేజర్ టెక్నాలజీ చేయటంతోటి మనకి చర్మంలోకి అక్కడ మెలనిన్ ఎళ్లి అక్కడ మంచిగా దాన్ని కరగదీయటానికని ప్రయత్నం చేస్తుందండి. ఇలా ప్రయత్నం చేయటంతోటి మనకు ఆ చర్మంలో ఉన్న నలుపు నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా మనకి మార్పు రావటానికని చర్మంలో మనకి మెలనిన్ రంగు మార్పు రావటానికని మనకి కొద్దిగా సమయం పడుతుందన్నమాట. కొన్ని నెలల పాటు మనం ఇది చేసుకోవాలి. నెలకొకసారి కనీసం 6 నెలల నుంచి 8 నెలల వరకు మనం చేస్తే అప్పుడు ఈ నలుపు అనేది మనకి నెమ్మదిగా నెమ్మదిగా కరగటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ లేజర్స్ చేసినాక మనకి డౌన్ టైమ్ ఏమైనా ఉంటుందా? విపరీతంగా మనకి ఏమన్నా స్కిన్‌లో డ్యామేజ్ అవుతుందా? మనకి ఎటువంటి స్కిన్‌లో ఇబ్బంది జరుగుతుందా? రెడ్‌నెస్ ఉంటుందా? అని చాలా మంది అడుగుతూ ఉంటారు. లేజర్ చేసినాక మనకి బెనిఫిట్ ఏంటనంటే లేజర్ చేసినాక అసలు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి కనిపించదు. లేజర్ చేసినాక మనకి ట్రీట్మెంట్స్ మంచిగా సన్ స్క్రీన్స్ పెట్టుకొని మనం మామూలుగా మన పనులు మనం చేసుకోవచ్చండి. ఇవాళ లేజర్ చేసుకున్నాం అనుకోండి, ఇవాళ సాయంత్రం మనం బయట ఫంక్షన్ కూడా వెళ్ళొచ్చు, రేపు కూడా ఫంక్షన్‌కి వెళ్ళొచ్చు. ఒకవేళ రెడ్‌నెస్ ఏమైనా ఉన్నా గానీ ఒక 2 అవర్స్, 3 అవర్స్‌లో కూడా మంచిగా సెటిల్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా మనకి లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయి. ఎన్ని సార్లు చేయాలి అనంటే 6-8 సార్లండి. ఒకవేళ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటే గనక మెలనిన్ మరీ ఎక్కువగా ఉంటే మళ్ళీ కొద్దిగా లేజర్స్ కొన్ని ఎక్కువ సెషన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నప్పుడు మనకి ఇతరత్ర ట్రీట్మెంట్స్ ఏమైనా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. యాక్నే స్కార్స్‌కి చేసుకోవచ్చండి. అలానే మనకి నలుపు ఉన్నదానికి మనం చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ యాక్నేకి చేసుకోవచ్చు. అలానే మనకి స్కిన్ గ్లోకి కోసం కూడా చేయొచ్చనమాట. సో, ఈ విధంగా మనం రెగ్యులర్‌గా ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్‌గా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలండి. దానికి తగ్గట్టుగా మనము మంచి రెస్పాన్స్ అనేది రావటానికని మీరు రెగ్యులర్‌గా నన్ను కలుస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా కూడా నేను మీకు ట్రీట్మెంట్ చెప్తూ ఉంటాను. చాలా ముఖ్యమైన విషయం అండి. మీరు మంచిగా సన్ స్క్రీన్స్ వాడుకుంటూ, లేజర్స్ అనేది ఖచ్చితంగా చేసుకుంటూ, మీరు పీల్స్ అనేటివి చేసుకుంటూ, కాంబినేషన్స్ అనేటివి చేసుకుంటూ ట్రీట్మెంట్‌ని మనం మంచిగా కొద్దిగా లాంగ్ టర్మ్‌గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చిందని లాంగ్ టర్మ్‌గా కూడా మెయింటైన్ చేసుకోవచ్చండి. సో, ఇదండి విషయం. లేజర్ థెరపీస్ ఏ విధంగా పనిచేస్తాయి అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరించాను. మీకు ఎటువంటివైనా సందేహాలున్నా, కామెంట్స్ ఉన్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు మీకు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే నా వీడియోస్‌ని మీరు లైక్ చేసి షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, పిల్లలకి, అమ్మ నాన్నకి, చుట్టాలకి ఎవరికైనా గాని ట్యానింగ్ ఉండి బాధపడుతున్నారు, నలుపు ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అనంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి వెన్నుతట్టి చెప్పండి. మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి. ఎటువంటివైనా గానీ ప్రాబ్లమ్స్‌ని మనం క్షుణ్ణంగా చూసి, డిస్కస్ చేసి దాంతో పాటు మనం ట్రీట్మెంట్ చేసుకోగలమండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.